అరే శాస్త్రి, రోడ్డు మీద గుంతలు చూసుకోరా. గుంతలు నేను కాదండి, ఆ రాజకీయ నాయకులు చూడాలి. ఒరే ఒరే ఒరే, జాగ్రత్తరా. అబ్బా, పడిపోయేవాడిని. గురువుగారు, ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? చంద్రకళ దగ్గరికి రా. అవి ఉండేది మూసాపేటలో కదండి. మూసాపేట ఏమంటారా? శశికళ, లక్ష్మీకళ, చంద్రకళ, లలిత కళ ఇవన్నీ మూసాపేటలోనే కదండి ఉండేది. ఒరే, నేను చెప్పేది సినిమా థియేటర్ల గురించి కాదు, మరి సినిమాల్లో ఉండే హీరోయిన్ లాంటి అమ్మాయి గురించి. మాయా బా, ఈ విషయం మన అగ్రహారాలకు తెలిస్తే గోరు అలా తెలుస్తుందిరా వెధవ, నువ్వు చెప్తే తప్ప. అయ్యి కనిపెట్టేశాడు. ఒరే శివశాస్త్రి, ఏంటి నీ దగ్గర నేను కొన్నాళ్ళ నుంచి ఒక విషయాన్ని దాచేద్రే. కొంపదీసిన అదండం మీద ఆరేసిన టైర్లు మొత్తం మీరేనా కొట్టేసింది? ఆ మీనాక్షమ్మ గారి వ్రతానికి మీరు తడి టైర్తో వచ్చినప్పుడే నాకు అర్థమైంది సుమి. ఆపరా శివశాస్త్రి, నేను చెప్పేది డ్రాయర్ గురించి కాదురా, నా లవర్ గురించి, ఆమె మీద నాకున్న ప్రేమ గురించి. ప్రేమ 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 అంటున్నారు, కొంపదీసి ప్రేమలో పడ్డారా ఏమిటి? పడ్డానండి ప్రేమలో. మరి వీడి మొఖానికి మళ్ళీ పాటలు ఏమిట్రా? ఏమీ లేదు గురువు గారు, ఎంత మనం ఇక్కడే నిలబడతాం చెప్పండి, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. పదండి పదండి పదరా. కూర్చోండి గురువు గారు. గురుగారు, ఇంతకీ అమ్మాయి ఎలా ఉంటుంది? చంద్రబింబంలా ఉంటుందిరే. మరి మీ ఇద్దరి బిందు మొఖానికి పడుతుందంటారా? ఒరే శివశాస్త్రి, ఏమిటి అప్రచుప్ మాటలు? అంటే అది కాదు గురువు గారు, బయట అందమైన అమ్మాయిలను పడేయడానికి అబ్బాయిలు 6 ప్యాక్లు వేసుకుని మరీ ట్రై చేస్తున్నారు, మీరేమో ఫ్యామిలీ ప్యాక్ అయ్యే. అందుకే కదట్రా ఫ్యామిలీని అత్తాపూర్ నుంచి బంజారాహిల్ని షిఫ్ట్ చేసింది. అంటే ఈ సామాను గట్రా మనం స్పాన్సర్ చేసింది. వీళ్ళు నిన్ను బాగా నాకించేశారు గురువుగారు. ఇంకా నేను నాకడమే తరువాయి. గురువుగారు, ఏమిటా ఏమిటా బూతు మాటలు? బూతు మాటలు కాదురా వెధవా. మరి నేను చంద్రకళ పెళ్లి చేసుకున్న తర్వాత నాకు ఇష్టమైన గోంగూర పచ్చడి ఆమెతో చేయించి తాగుదామని. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి. అదేరా, వ్రతాల్లో మంత్రాలు సాయం చేసినట్టు మా పెళ్లికి నీ సాయం కావాలరా శివశాస్త్రి. అమ్మాయిని పిలిపించండి గురువు గారు. చందు, అదేరా, నేను ముద్దుగా చందు అని పిలుస్తాను. చంద్రకళ ప్లీజ్ కమ్. ఎందుకు చూస్తున్నారు? చంద్రకళ వచ్చింది అందుకే వేస్తున్నా. చంద్రకళ వస్తే లెయ్యాల్సింది మీరు కాదు. అరే కూర్చో. సర్లే కదా, ఒక్కసారి చంద్రకళ చూడరా. తప్పదంటారా? తప్పదు, చూడు వేదా. గురువు గారు, ఈ అమ్మాయిని నేను ఎక్కడో చూసినట్టుంది సుమి. చంద్రకళకి భక్తి ఎక్కువరా, ఏ గుళ్ళలో చూసిండుంటావు. ఇది గుళ్ళోకి వెళ్ళే టైప్ లా లేదండి, ఏ ఓయోలోకి వెళ్ళే టైప్ లో ఉంది. గౌతమ్ శాస్త్రి గారు ఎప్పుడొచ్చారు? ఏం తీసుకుంటారు? చందు, నీ చేత్తో ఏమి ఇచ్చినా తీసుకుంటాను. ఏది ఇలా వచ్చి కూర్చో. శివశాస్త్రి, అర్థమైంది, అఘోరించండి. చందు, మీ సారీ చాలా బాగుంది. అది హాఫ్ సారీ. శాస్త్రి, చందు, మీ అక్క ఏం చేస్తుంది? ఏమిటి? లోపల పూజ చేస్తుంది. ఎవరితో? ఎవరితో కాదు, దేవుడికి పూజ చేస్తుంది. గౌతమ్ శాస్త్రి గారు, ఎవరితనో చాలా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నాడు. ఇలా అయితే వెళ్ళిపోతాను నేను. చందు, నువ్వు అలా ఆర్షగా మాట్లాడకు, నేను తట్టుకోలేను. ఓల్డ్ గుండె కదండి. ఒరే శివశాస్త్రి, వాళ్ళ ముందు నన్ను లేపమన్నాను కానీ లేపేమనలేదురా. ఓకే ఓకే, అర్థమైంది. ఇప్పుడు చూడండి నా టాలెంట్ తీస్తాం. ఒరే, వాళ్ళ అక్క కూడా వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు ముందు చూపిస్తారా నీ టాలెంట్.
ఒక్కసారి మీ అక్కని పిలవా, మాట్లాడాలి. అక్క, నమస్తే గౌతమ్. శశికళ నన్ను ఎప్పుడు ముద్దుగా అలాగే పిలుస్తుందిరా. నమస్తే శశికళ. ఒరే శాస్త్రి, ఈమె శశికళ, చంద్రకళ వాళ్ళ అక్క. ఈ మధ్యనే పెళ్ళయింది. నేనే దగ్గరుండి పెళ్లి చేశానే. అర్థమైందిలే. పెళ్లి ఐఫోన్ లో కొత్తగా ఉంటే అక్కేంటి మా అయ్య వాడిన ఫోన్ లో చాలా బాధగా ఉంది. మీ విధవా శాస్త్రి. సారీ. అవును శశికళ గారు, ఇంతకీ మీ ఆయన ఏం చేస్తూ ఉంటారు? దాచుకున్న వాళ్ళని దోచుకుంటూ ఉంటారులే. అంటే రాజకీయ నాయకుడు. కరెక్ట్ గా చెప్పారు. బేసుగ్గా చెప్పారు. అందరూ మా గురువు గారులా మంచి వాళ్ళు ఉన్నారు కదా. మొన్నటికి మొన్న ఒక పెళ్లిలో సాక్షాత్తు పెళ్లి కూతురే మా గురువు గారి మంచితనం చూసి లేచిపోవడానికి సిద్ధమైందంటే అది మామూలు మాట కాదు సుమి. మీరు వినే ఉంటారు. వినలేదే. చెప్పుకోలేదేమో. అంటే ఇలాంటి విషయాలు బయట చెప్పుకుంటే అనగా తల్లిదండ్రుల పరువు బయటికి వెళ్ళిపోద్ది కదా అని. చెప్పకూడదని అన్ని డబ్బాలు చెప్తున్నాడు ఏంటి? అవును చంద్రకళ గారు, నీకు ఎలాంటి అబ్బాయి కావాలో చెప్తే నేనే దగ్గరుండి అబ్బాయిని వెతికి పెడతాను. నాకు వచ్చేవాడు చాలా హైట్ ఉండాలి, చూడ్డానికి చాలా అందంగా ఉండాలి. కష్టం. ఒక్క మాటలో చెప్పాలంటే అతని బాడీ చాలా ఫిట్ గా ఉండాలి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురువు గారు. అర్థమైంది. చెప్పకూడదు గాని మా గురువు గారు బాడీ మీద శ్రద్ధ చూపించేది మామూలుగా ఉండదండి బాబు. అవునా? 4 o'clock రన్నింగ్, 5 o'clock స్విమ్మింగ్, 6 o'clock డ్రింకింగ్, 6 o'clock జంపింగ్, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే మా గురువు గారు 6 pack కోసం ట్రైయింగ్ కదా. గౌతమ్ శాస్త్రి గారు, మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. కొంచెం పక్కకు వస్తారా? నేనా? పక్కగా? అది రమ్మనింది పక్కకు, పక్కలోకి కాదు. పదండి. ఏదో మాట్లాడాలన్నా? అవును గౌతమ్, నేను నీతో ఒక విషయం చెప్పాలి. నాతోనా? నీకు మాత్రమే చెప్పాలి. ఒక్క నిమిషం. ఒరే శివశాస్త్రి, శివశాస్త్రి, ఒరే శివశాస్త్రి, శివశాస్త్రి. ఈయనొకడు. ఏమిటి గురువు గారు మాట్లాడాలంటుందిరా? ఆ మాట వినగానే నా గుండె ఎందుకో బరువుకు అయిపోతుందిరా బాబు. ఈ వయసులో ఈ గుండె అలాగే ఉంటుంది గురువు గారు. చందు వస్తున్నా. అలా వెళ్ళిపోయాడండి. చందు, ఏదో నాతో మాత్రమే చెప్పాలన్నా? ఏమిటది? అవును, నేను ఒకరిని ప్రేమిస్తున్నాను. ఒకరిని ప్రేమిస్తున్నావా? ఒక్క నిమిషం. ఒరే శివశాస్త్రి, శివశాస్త్రి, శాస్త్రి, ఒరే శాస్త్రి. ఒకడు. మళ్ళీ ఏమైంది గురువు గారు? చంద్రకళ ప్రేమిస్తుందంటరా? ఎవరు? నన్ను? నన్ను. మరి ఇంకేం ప్రొసీడ్ అవ్వచ్చు కదా. అంతా బాగుంటుందంటావా? అంతా బాగుంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. మీరు ప్రొసీడ్ అవ్వని చెప్తాను. అలాగంటావా? అంతే. అయ్యో చందు, ఇంకొక ఎలా ఉన్నాడు చందు. ఇందాక నువ్వు ఎవరినో ప్రేమించానన్నావు. నీకు ప్రేమ మీద అంత నమ్మకం ఉందా? నాకు ఈ ప్రపంచంలో ఇద్దరమే నమ్మకం ఉంది. ఒకటి నీ మీద, రెండోది నేను ప్రేమించిన వాడి మీద. లేదు, నన్ను ప్రేమించలేదా? మీ గురువు గారికి ఏమైనా షుగర్ ఉందా? అబ్బే లేదండి. ఎందుకు అలా అడిగారు? మాటి కలా పరిగెడుతుంటేను. అలాంటివి ఏమీ లేవండి. అయినా నాకు చిన్న డౌట్ అండి. మీ చెల్లెల్ని నేను ఎక్కడో. మా చెల్లినేనా? నన్ను చూడలేదా? ఒకసారి చేయరా. అయ్యో మీ చెల్లెల్ని నేను కూడా ఎక్కడో చూసా. అర్జెంట్గా ఈ విషయం మా గురువు గారికి చెప్పాలి. గురువు గారు, గురువు గారు. అది కాదు చందు. గురువు గారు, అర్జెంట్ గా మీతో ఒక విషయం మాట్లాడాలి. నేను ఇక్కడ తెలుసుకుంటురా. నేను చెప్పేది ఈ విషయం గురించి ఒకసారి. ఒరే శాస్త్రి, చందు. గౌతమ్ గురువు గారు, నా మాట వినండి. వీళ్ళ గురించి మీకు తెలియదు. మీరు రండి చెప్తాను. రమ్మన్నా కదా. ఒరే శివశాస్త్రి, నీ మీద మొన్న నుంచి నాకు చాలా కోపంగా ఉందిరా.
నా మీద కోపమా? ఎందుకు గురువు గారు? ఎందుకేమిటి కదా మొన్న నేను చంద్రకళతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడుతూ ఉంటే నువ్వు మధ్యలో నా లాక్కుపోలే. తప్పే ఉంది అని అడుగుతున్నాను. అయినా నేను లాక్కొచ్చింది కాపురం చేసేటప్పుడు మధ్యలో కాదు, ఏదో కాన్వర్సేషన్ జరిగేటప్పుడు మధ్యలో లాక్కొచ్చాను. అలాంటి అమ్మాయితో మీరు పెట్టుకుంటే మీ కూష్మాండం బద్దలైపోతుంది. మేము ఎదవ మాట నువ్వను. ఈ అందమైన అబ్బాయి అందమైన అమ్మాయిని చేసుకుంటాడేమో నీ కుళ్ళు ఎదవా. ఇందులో 2 బూతులు ఉన్నాయి సుమి. బూత ఏమిటవి? ఒకటి మీరు పడుచు పిల్లాడు, 2 అది అందమైన అమ్మాయి. మేము ఎదవ బూతులు లేవు బాతులు లేవు గారు. ఆ బూతులతో మీరు అగ్రహారాన్ని దాటి మరీ బయటకు వెళ్తున్నారు. ఒరేయ్ మెడలో ఒక హారం కూడా లేదు కానీ మాట్లాడితే అగ్రహారం అంటుంటావు. అది కాదు గురువు గారు, మా అమ్మాయికి ఆల్రెడీ లవర్ ఉన్నాడు, అది పెద్ద ఐటమ్. ఒరేయ్ ఏమిటో ఆ ఐటమ్ ని నేను రుచి చూడాలనుకుంటున్నాను రా. గురువు గారు మీరు రుచి చూడడానికి అది ఫ్యామిలీ ఫుడ్ కాదు, ఫాస్ట్ ఫుడ్. ఒరేయ్ శివశాస్త్రి ఈ రోజుల్లో ఫాస్ట్ ఫుడ్ చాలా రుచిగా ఉంటుందండి కదా. ఆ ఫాస్ట్ ఫుడ్ మసాలా దెబ్బకి మీరు ఎప్పుడోసారి దివాలా తీసేలా ఉన్నారు గురువు గారు. పోతే పనిలేరా, నీకు నా మీద ప్రేమ ఎక్కువ ఎలా ఉంటున్నావు కదా. నమస్తే సార్, ఇదిగోండి స్ప్రే. ఒరే శివశాస్త్రి ఇంత అర్ధాంతరంగా ఈ సెంటు ఆర్డర్ ఎందుకు ఇచ్చావురా? నేనే ఆర్డర్ పెట్టాను గురువు గారు. ఎంత బాబు దీని ఖరీదు? 150 సార్. ఇచ్చేయండి గురువు గారు. ఈ విషయంలో మాత్రం మీకే బొక్క. అవును శాస్త్రి ఇంత అర్ధాంతరంగా ఈ సెంటు ఎందుకు ఆర్డర్ ఇచ్చావురా? మీరు ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ముద్దపప్పు బాగా లాగించారు కదా, లాగిస్తే ఆ గ్యాస్ దెబ్బ వాళ్ళు మటాష్ అవ్వకుండా ఉండడానికి సేఫ్ సైడ్ ఆర్డర్ పెట్టాను. ఏమిటోరా ముద్దపప్పులో నా ముద్దను చూస్తే నేను ఆగలేను. మీరు ముద్దను చూసినా ఆగలేరు. శివశాస్త్రి మొత్తానికి ఎక్కేహం. శివశాస్త్రి ఏమిట్రా ఇల్లంతా ఇంత ప్రశాంతంగా ఉంది? రాత్రి పని ఎక్కువే పడుకున్నారేమో. ఏం పనిరా? ఈ వయసులో మీరు చేయలేని పని నేను చెయ్యాల్సిన పని. టమాటలో మాట్లాడామంటే నీ కూష్మాండం బద్దలైపోతుంది. శాంతించండి గురువు గారు. అయినా ఎందుకు పిలవండి, ఒకసారి ఎవరైనా ఉన్నారేమో. పిలవడానికే వచ్చాను. చంద్రకళ, శశికళ, చందు, శశి, చందు. ఏంటి గురువు గారు ఏదో కుక్క డెలివరీకి సిద్ధంగా ఉన్నట్టు అలా అరుస్తున్నారు? ముద్దుగా పిలిచాను రా చందుని. ముద్దుగా పిలిచారా? అంతెందుకు గురువు గారు, తలా ఓ దిక్కు వెళ్ళిపోయి వెతుకుతే అనగా కనపడతారు. కరెక్టే. నేను ఎడమ, నేను కానీ పట్టపగలు డాన్సులా మంద నాకు తెలుసు. మీ నిజ స్వరూపం నాకు ముందే తెలుసు. మా గురువు గారు ఎంత చెప్పినా కూడా వినరు. ఆగండి, మీ నిజ స్వరూపాన్ని మా గురువు గారికి చెప్పించి మీ కూష్మాండం బద్దలు కొడతాను. గురువు గారు గురువు గారు ఎలా కనిపించారా? కాదు, బరి తెగించారు. బరి తెగించడం ఏమిట్రా? అని తొప్పి తాగి మరి డాన్సులు ఎత్తున్నారండి వాళ్ళు. నేను చెప్పేది అబద్ధాలు కాదు, పచ్చి నిజాలు. కావాలంటే పదని నిరూపిస్తాను. చూసి గుండె నిబ్బరం చేసుకోండి, ఎందుకంటే ఆ దృశ్యం చూసిన తర్వాత మీరు అదృశ్యం అయిపోతారు. నోరు కాదు, చూడండి. చూసారా నిజ స్వరూపాన్ని? నిజ స్వరూపం కాదురా, భక్తి స్వరూపం. భక్తి స్వరూపం. గురుగారు మోసం కాదురా, ఇది కార్తీక మాసం, అందుకే భజనలు పూజలను. గురువు గారు మీకు చెప్తుంది అర్థం కావట్లేదు. వాళ్ళు ఇప్పటి వరకు మరి అని రక్తి పాటల్లో ఉండి సడన్ గా భక్తి పాటలకు షిఫ్ట్ అయ్యారు. నోరు మీ వెచ్చవా, అప్రాచ్యం పట్ల మాట్లాడుతున్నా వెచ్చవా. చంద్రకళ, శశికళ. గౌతమ్ మీరెప్పుడు వచ్చారు? చందు, శశి కొంచెం జరగరు. థ్యాంక్ యూ గురుగారు. నాకు కదా మీకు 2-in-1 టీవీ కొనిచ్చాను కదా, మీరు అది చూడటం మానేసి మీకు మీరే పాడుకుంటారు ఏమిటి? మీరు కొనిచ్చిన 2-in-1 టీవీ పాడైపోయింది గౌతమ్ శాస్త్రి గారు. మరి నాకు చెప్పాలి కదా, అది 2-in-1 అయితే మా వాడు all-in-1. ఒరే శివశాస్త్రి, ఆ టీవీని కాస్త బాగు చేయరా. నేనా టీవీని బాగు చేయాలా? అవునరా, ఏదన్నా మంత్రోచ్చరణ చేసి బాగు చెయ్యి. టీవీని బాగు చేయడానికి మంత్రోచ్చరణ వేయాలా? నేను వెళ్తాను. నువ్వు కూడా వెళతావా? తొందరగా వచ్చాయి, నువ్వు లేట్గా వచ్చినా పర్వాలేదు. తొందరగా వచ్చాయి.
ఏమిటి ఏమిటి ఈ టీవీలు గట్రా అన్ని బాగానే పనిచేస్తున్నాయి నాకు తెలుసు. ఇంకా మా గురువు గాని ఏమి నాకు ఇద్దామని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? టీవీ బానే ఉంది కానీ నీ బిహేవియర్ అస్సలు బాలేదు. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? కత్తండి. ఏమండి, ఆడవాళ్ళు కత్తిలా ఉండాలి కానీ కత్తులకు దూరంగా ఉండాలండి. నీ సొమ్మే తింటున్నావా? మా గురువు గారి సొమ్ము తింటున్నారు. ఇది చాలా అన్యాయం. ఈ వయసులో మీ గురువు గారు నాకు న్యాయం చేస్తాడా? ఇదిగో ఈ భరిత గంపే వద్దంటున్నాను. ఇదిగో చంద్రకళ, నీకు ఆల్రెడీ లవర్ ఉన్నారన్న విషయం నాకు తెలుసు. లవర్ కాదు బే, లవర్స్ ఉన్నారు. ఇదిగో మొన్న రాత్రి 10 గంటలకు నువ్వు నీ లవర్తో లాడ్జ్లో కనపడ్డావని మా గురువు గారికి చెప్పాననుకో, నీ కూష్మాండం బెద్దలవుద్ది. అక్కడ ఆ టైంలో నీకేం పని అని మీ గురువు గారు నేను అడుగుతాను. అప్పుడు నీ కుష్మాండం బద్దలవుద్ది. అంటే ఆ టైంలో నేను ఒక పూజ పని మీద అక్కడికి వచ్చాను. నేను పూజ పని మీద వచ్చాను. చూడు, మీ గురువు గారు మా క్రెడిట్ కార్డ్ లాంటి వారు. అవసరమైనప్పుడల్లా గీకుతూ ఉంటాం. ఈ విషయం నువ్వు ఆయన చెప్పావనుకో, నిన్నొకటి పీకుతాం. ఎలా? ఇలా. అరే శివశాస్త్రి, వచ్చేసాడు. పని అయిపోయిందా? ఈ 2-in-1 చాలా ఇబ్బంది పెట్టేసింది గురువు గారు. నేనేరా, పని అయితే చాలు. ఎవరికి? మీకా? ఏమీ లేదులేండి, కానీ నేను అర్జెంట్ గా మీకు విషయం చెప్పాలి గురువు గారు. ఏమిటి చెప్పరా? గురువు గారు, ఇందాక వీళ్ళిద్దరు ఉన్నారు కదా, గౌతమ్. ఏమిట్రది? చెప్పు చందు. కొంచెం మాట్లాడాలి. నేను కూడా. ఇవేమిట్రా ప్రాచు వేదం అనుకున్నాం. చెప్పు. ఇక్కడ కాదు, పర్సనల్ గా మాట్లాడాలి. శివశాస్త్రి, నువ్వు పని చూసుకోరా. నువ్వు దాన్ని చూసుకోరా. గురువు గారు, ఏమిట్రో అప్రాచ్యం మాటలు నువ్వు అగ్రహారానికి తలంపులు తీసుకొస్తున్నావు కదవా? వెళ్ళండి గురువు గారు. నువ్వు కూడా వెళ్ళు. తెలుసులే. కన్యాకుమారి. గౌతమ్, మీ శివశాస్త్రి చాలా ఎక్కువ చేస్తున్నాడు. కంపతీసి టచింగ్సా? లేదు, టాకింగ్సే. వేస్ట్ క్యాండిడేట్ వాడు. గౌతమ్, ఎల్లుండి నా బర్త్డే ఉంది. పుట్టినరోజు జేజేలు నా చిట్టి పాపాయి, ఆ పుట్టినరోజు జేజేలు నా చిట్టి పాపాయి. మీకు కంఫర్ట్ గానే ఉంది కదా? చాలా. ఏం చేస్తున్నారు గురువు గారు ఇక్కడ? నువ్వేంట్రా ఇక్కడ ఏం చేస్తున్నావు? అవతల మీ బామ్మ బకెట్ నేసిందంట. తన్నేస్తే కొత్త బకెట్ కొనుక్కో మనం. ఆకులో ఒక్కంటే గనక బకెట్ తనేయడం అంటే ఆ బకెట్ తనేయడం కాదు. చచ్చిపోయిందా? బామ్మా, బామ్మా, అమ్మా. ఓరే అన్నట్టు శివశాస్త్రి, మా బామ్మ బతుకున్నప్పుడు ఒక్క ఫోటో అన్నా తీసుకున్నారు కదరా, గుర్తు కోసం ఎవరికన్నా చూపించడానికి. ఏమన్నారు? ఫోటోరా. ఫోటోనా? గురుగారు, కాసేపు కామ్గా ఉండండి. మేమిక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం, మళ్ళీ రేపే వస్తాం. పదండి గురువుగారు. చెప్పనా గురువుగారు, ఇప్పుడు మీకు రహస్యం చూపించబోతున్నాను. గుండె రాయి చేసుకోండి, అర్థమైందా? శాస్త్రి గారేరే? అలా బామ్మ పోయిందంట, చూడడానికి వెళ్ళాడు. దరిద్రం అది. ఆ శివశాస్త్రి మన గౌతమ్ శాస్త్రికి ఏమని చెప్తారంటావా? ఆ శివశాస్త్రి గాడికి చెప్పేంత ధైర్యం ఉన్నా విని తట్టుకునే ధైర్యం ఆ గౌతమ్ శాస్త్రి గాడికి లేదు. అంతేనంటావా? ఆ శివశాస్త్రి గాడే కాదు, సాక్షాత్తు ఆ పరమశివుడు దిగొచ్చి చెప్పినా ఆ గౌతమ్ శాస్త్రి గారు నమ్మడు. ఎందుకే అలా? మనం ఆ రేంజ్ గురువు గారు, మీ చంద్రకళకి దైవభక్తి ఎక్కువ కదూ? అమ్మో, పరమ భక్తురాలు రా. చూసావుగా ఇందాక, రామ రామ లాలి, రామ రామ లాలి. ఇటు చూడు. ఏమిట్రా ఇది? ఇందాక నుంచి చెప్తానే ఉన్నాను, కన్యాకుమారి. అది భక్తి లోకం కాదు, రక్తి లోకం అని. ఎవరు మేము ఎదవా? నేను నమ్మను. నా చంద్రకళ పరమ భక్తురాలు. ఇదంతా గ్రాఫిక్స్ అయి ఉంటుంది. అంటే ఏమంటావు నువ్వు? నిప్పు అంటావా? నిప్పు. వెళ్ళి మొక్కజొన్నలు కాల్చుకో అవసరం అయితే కనుక అందులో. మరి లేకపోతే ఏంటి గురువు గారు, అది పెద్ద బెప్పం అంటే కనుక నిప్పు ఉప్పు అంటాం. కావాలంటే కనుక మీకు సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తాను. రండి లైవ్ లో.
శివశాస్త్రి ఏమిట్రా ఇది? నేను చంద్రకళ నిజంగా ప్రేమించానురా. అది కూడా నిజంగా చాలా మందిని ప్రేమించింది. నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను, అది 90s బ్యాచ్ కాదండి, 90 బ్యాచ్ అని. ఎక్కడ విన్నారు? మరి ఇప్పుడు ఏం చేయాలరా? మన పక్క వీధిలోకి కొత్తగా ఐశ్వర్య వచ్చింది. అయితే శివశాస్త్రి అదుర్స్ పదండి గురువు గారు. ఇక్కడ ఆపరా. ఆపుతాను గురువు గారు. పారేస్తావేమిట్రా? పడేళ్ళండి గురువు గారు. గురువు గారు ఏమిటిది? సమిష్టి బార్ అండ్ రెస్టారెంట్. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకేమిట్రా? లోపల మదా చెప్తాను. మదా ఆగండి గురువు గారు. గురువు గారు ఈ ప్రదేశము గట్రా ఇది నా మిత్రుడు కృష్ణారెడ్డి ఈ మద్యం దుకాణాన్ని స్థాపించాడు. ఓహో అర్థమైంది. ఇప్పుడు మనం రిబ్బన్ కటింగ్ చేసి ఈ మద్యం దుకాణాన్ని ఓపెనింగ్ చేయమను. నోర్మి వెధవా, రిబ్బన్ కటింగ్ గిటింగ్ కాదు, మరి మద్యం చేయించడానికి వచ్చావురా. మనవా మద్యమా? ఈ విషయం అగ్రహారానికి తెలిస్తే మీరు ఎలా తెలుస్తుంది కదా, నువ్వు చెప్తేనే గాని. ఇది మన సాంప్రదాయం రా. శుక్రాచార్యులు గారు ప్రవేశపెట్టారు దీన్ని. శుక్రాచార్యులు వారా? అది కాదు గురువు గారు. ఏది కాదు కానీ ముందు నువ్వు పదా కూర్చున్నావు అక్కడ. గురువు గారు మనం కూడా మందు తాగొచ్చు అంటారా? ఒరేయ్, క్యాస్ట్ ఫీలింగ్ మనుషులకే తప్ప మందుకి లేదురా. ఎవరు తాగినా ఎక్కిపోతుంది. అయితే మాత్రం ఏంటండి అలవాట్లేని పని కొత్తగా? ఇదిగో బేరార్. అర్థమైంది శాస్త్రి గారు, ఒక బీరు 2 పల్లి ప్యాకెట్లు అంతేగా? అర్థమైంది. మీరు ఇక్కడికి రేర్ కస్టమర్ కాదు గురువు గారు, రెగ్యులర్ కస్టమరే. ధోనిలా భలే క్యాచ్ చేసేవరా. ఒరే శివశాస్త్రి, నువ్వు నాకు హెల్ప్ చేసి పెట్టాలరా. కొంత తీసి బిల్లు మొత్తం నన్ను కట్టమంటారా ఏమిటి? 3 నెలల నుంచి తిప్పించుకుంటున్నారు కానీ ₹1 సంభావన ఇవ్వలేదు. నా వల్ల కాదు సుమి. నువ్వు మాటలు నువ్వు. అది కాదురా, మరి ఈరోజు నువ్వు నాతో కలిపి మందు పుచ్చుకోవాలి. నేనా? మందా? నాకు అలవాట్లేదు గురువు గారు. మరే అమ్మాయిని ఆల్కహాల్ని ఎవరు అలవాటు చేయరురా, మనమే అలవాటు చేసుకోవాలి. తప్పదంటారా? బేరర్ సేమ్ ఆర్డర్, ఏక్ మోర్. ఏమిటో గురువు గారు. శాస్త్రి గురువు గారు, మీరు ఎప్పుడెప్పుడు ఇక్కడికి వస్తుంటారు? మనసు బాగోలేనప్పుడు అప్పుడప్పుడు. నెలకి ఎన్ని రోజులు మనసు బాగోదు? 28 రోజులు. మరి మిగతా 2 రోజులు అంటే నెల మొత్తం? అర్థమైంది గురువు గారు, మీరు నెలలో 30 రోజులు వీధి అవుతారన్నమాట. ఒరే శివశాస్త్రి, ఇంతకీ మందు ఎందుకు తాగుతారో తెలుసా? తినలేరు కాబట్టి. వీసాతో కొట్టానంటే వీసా లేకుండా అమెరికాలో పడతావు సుమి. క్షమించండి గురువు గారు. శివశాస్త్రి, డైలీ 2 అన్నా వేయకపోతే సాయంత్రం 3 రాదురా. దేనికి? అదే నిద్రపోవడానికి కదా. ఒరే శివశాస్త్రి, ఎన్నో సంవత్సరాల నుంచి నాతో తిరుగుతున్నావు కదా, నీకు నాకు తేడా ఏమిటి? నాకు పెళ్లి కాలేదు. మరి నాకు పెళ్ళి ఒక్కటే కాలేదు, మిగతావన్నీ. ఇటువంటి విషయాలు అందరిలో మాట్లాడకూడదు. మీరు మాత్రం ఎక్కడ పడితే అక్కడ అవి చేయొచ్చు, కానీ నేను మాత్రం మాట్లాడకూడదు గురువు గారులే. కానీ శివశాస్త్రి, ఏమిటో చంద్రకళను నేను మర్చిపోలేకపోతున్నాను రా. మీరేంటి గురువు గారు, నేను మర్చిపోలేకపోతున్నాను. శివశాస్త్రి చూసారా సార్ డబుల్ యాక్షన్? అదే గురువు గారు, చంద్రకళ మీకు చేసిన ద్రోహాన్ని నేను మర్చిపోలేకున్నాను. అదే బేరర్, ఇంకో బీర్. ఇంకో బీరా? ఎందుకు గురువు గారు? ఒరే, వేళ ఎలాగైనా సరే మందులు లోపలికి పంపించి చంద్రుడు బయటికి పంపించేయాలరా. అర్థమైంది గురువు గారు, ఏసేం చెప్తాను. ఒరే శివశాస్త్రి, నాకు ఎక్కువైందిరా. ఏసే కదా మందురా. మరి గురువు గారు ఇప్పుడే బార్కి వచ్చాను. ఓకే, మళ్ళీ చేయండి. బాయ్. ఏం కావాలి? గురువుగారు చూసారా, పట్ట పగలు బార్లేకి ఒక అమ్మాయి వచ్చి మరి తెగించి మరీ తాగుతూ ఉన్నారు. ఏదో బ్రేజర్ తాగడానికి వచ్చి ఉంటుంది లేరా. ప్యారర్ హాఫ్ బ్లాక్ లేబుల్.
ఫ్రీజర్ తాగడానికి వచ్చింది లేదా? ఇది అమ్మాయి పేరేంటి? మీ పేరు నాకులా తెలుస్తుంది? నా పేరు కాదు, నీ పేరు. శిరీష. నాలో మొదలైంది ఆశ. ఇదిగో, నువ్వెంత మందు తాగుతావో తాగు, బిల్లు నేను కడతాను. నువ్వే ఎంతైనా తాగు, బిల్ కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకనే? ఈ బార్ ఓనర్ నా బాయ్ ఫ్రెండ్. ఎస్, చెప్పండి. నేనే సకల శాస్త్రాల ఆపోసలు పూసిన గౌతమ శాస్త్రినే మాట్లాడతాను. అలాగే వచ్చేస్తాను. మరి శాస్త్రి పదా. ఎక్కడికి గురువు గారు? ఎక్కడికి అన్నాడు? ఇంటికి వెళ్ళాలి పదా. జాగ్రత్త. వచ్చేసాం గురువు. అయ్యో 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 పారేస్తారు, పడేస్తారా? ఒరే శివశాస్త్రి, తెలిసిపోతుందంటావా? ఏంటి నీకు మంత్రాలు రావనా? కాదురా, తాగామని. తాగి తప్పు చేసి ఉంటావా? తాగి తప్పు చేయలేదు గురువు గారు. ఈ పరమ పవిత్రమైన బట్టలతో ఆ బారుకి వెళ్ళి తప్పు చేశాము. అవును రోయ్. ఆ చంద్రకళ నన్ను మోసం చేసిందన్న బాధతో ఏం చేస్తున్నానో కూడా నాకు అర్థం కావడం లేదురా బాబు. మరి అయితే ఇప్పుడు ఏం చేస్తావు? క్షమించమని అడగాలి. ఎవరు నిన్న? కాదు, భగవంతుణ్ణి. అవును రోయ్, భగవంతుడా, తెలుసో తెలియక తప్పు చేశారు, క్షమించు తండ్రి. అవును, మీరు కూడా క్షమించండి. క్షమిస్తారులే. ఇంకా ఇంకోసారి చెయ్యొద్దాలి, అర్థమైందా? పదా. పదండి గురువు గారు. శివశాస్త్రి రారా. రక్కమ్మ. నమస్కారం గౌతమ్ శాస్త్రి గారు. నమస్కారం. ఒరే శివశాస్త్రి, ఈవిడే శారదమ్మ గారు. శారద వాళ్ళ అమ్మగారా? అర్థమైంది, శారదమ్మ గారే. శారద గారు, ఏమిటి అర్జెంటుగా రమ్మని పిలిపించారు? ఏమిటి, పూజలు చెయ్యాలా, యాగాలు చెయ్యాలా, వ్రతాలు చెయ్యాలా, యజ్ఞాలు చేయాలా, దినాలు చేయాలా? చెప్పండి. పెళ్లి చెయ్యాలి. మీ ఆయన బతుకున్నాడండి? బ్రతికి. భర్త బతుకుండగా భార్యకి ఇంకో పెళ్ళ? అవ్వా, శాస్త్రం ఒప్పుకోదు కదండి. అవసరం అయితే మనం లేపేద్దాం, దీనికి రెండు పెళ్లి చేద్దాం. ఒరే శివశాస్త్రి, చెప్పేది వినరా? మీరు చెప్పండి. పెళ్లి నాకు కాదండి. అంటే మీ ఆయనక భార్య బతుకుండగా భర్తకు రెండో పెళ్ళ? అవ్వా, శాస్త్రం అసలు ఒప్పుకోను కదండి. అవసరం అయితే దీన్ని లేపేసి ఆయన రెండు పెళ్లి చేద్దాం. ఒరే శివశాస్త్రి, చెప్పేది వినరా? మీరు చెప్పండి. అది కాదండి, మా అమ్మాయి 5 ఏళ్ల క్రిందట ఎవరితోనే లేచిపోయిందా? ఒరే మీరు చెప్పండి. అది కాదండి, అమ్మాయి 5 ఏళ్ల క్రిందట అమెరికా వెళ్ళి నిన్ననే వచ్చింది. తనకు ఒక మంచి సంబంధం చూసి పెట్టాలి. ఎవరు చూస్తారు? ఎవరు చూస్తారు చెప్పండి. సకల శాస్త్రాలను అవపోషణ అలవోకగా పట్టిన గ్రేట్ గౌతమ్ శాస్త్రి గారు కాకపోతే మీ అమ్మాయికి సంబంధం ఎవరు చూస్తారు చెప్పండి. చూద్దాం. అమ్మాయిని పిలిపించండి, పిలిపించండి. అమ్మాయి శిరీష. ఏంటి గురువు గారు, అమ్మాయిని చూడగానే సంబంధం చూడాలనిపిస్తుందా? సంబంధం పెట్టుకోవాలనిపిస్తుందిరా. అవునా గురువు గారు? ఈ అమ్మాయి ఇందాక బార్లో నోరిపోయి పెద్దవా. శివశాస్త్రి తర్వాత మాట్లాడదాం లేరా. తర్వాత కాదు, అప్పుడు కాదు గురువు గారు. ఇందాక ఈ అమ్మాయి బార్. ఒరే గౌతమ్ శాస్త్రి గారు, తిను మా అమ్మాయి శిరీష. అమ్మ శిరీష, తిను గౌతమ్ శాస్త్రి గారని ద గ్రేట్ పండితులు. నన్ను ఆశీర్వదించండి గురువుగారు. ఏం చేయమంటావరా? ఏముంది, కూతురు లాంటిది అనుకుని ఆశీర్వదించండి. ఇవన్నీ నాకు పడవలేరా. అసలే వైజీ కాలం కదా, లాంటివి ఎక్స్పెక్ట్ చెయ్యకండి. సరే సరే. శారద గారు, ఇప్పుడు చెప్పండి, మీ అమ్మాయికి ఎటువంటి సంబంధం చూడమంటారు? ఉద్యోగస్తులు చూడమంటారా, ఆస్తుపాస్తులు ఉన్నవాడిని చూడమంటారా, అందగాన్ని చూడమంటారా? ఈడు బార్లో చూసింది మర్చిపోయి ఏదేదో చూడమంటారా అన్నారు. ఏమిటా శాస్త్రి? ఏమీ లేదు గురువు గారు. ఎలాంటి వాడు కావాలో అడగండి. ఏమీ కాదండి, మీలాంటి బుద్ధిమంతుడు మంచివాడు గల మంచి సంబంధం ఏదంటూ చూసి పెట్టండి. ఇంకేమి కావాలే, చాలే చాలే.
ఏదో అంటున్నట్టున్నారు. ఏమీ లేదండి, ఓట్కా లాంటి మీ అమ్మాయికి స్ప్రైట్ లాంటి అబ్బాయిని చూసి కలిపేద్దాము, ఇద్దరు కలిసి తాగుతుందని చెప్తున్నామండి. అదే పోల్కండి. రామ్ గోపాల్ వర్మ గారి పోలికేనండి. అయినా ఏంటండి మీరు, ఎంతసేపు అయింది మేము వచ్చి? మాకు కాఫీ కావాలా, టీ కావాలా, హార్లిక్స్ కావాలా, బాదం పాలు కావాలా, ఆవు పాలు కావాలా అని ఏదో అడగాలి కదా మీరు. సరే అండి, పదమ్మా శిరీష. కూర్చొని చెప్తాను. ఏమిట్రా? మీరు దొబ్బి తాగిన తర్వాత ఏం చేసామో ఏం చూసామో ఏమి గుర్తున్నదా మీకు? అసలు ఏం జరిగిందిరా? మరి అంతే, ఆ బార్లో చూసిన అమ్మాయి ఈ అమ్మాయి ఒకటే గురువు గారు. అందలేకపోతున్నారా? అలాగే ఉంటది. ఈ అమ్మాయిలు పెన్షన్కి వెళ్ళేటప్పుడు 60 ఏళ్ళలాగా, ఈ పెళ్లి చూపులకు వచ్చినప్పుడు 20 ఏళ్ళలాగా తయారవుతారు. తయారైతే తయారైనా అబ్బాయి. శాస్త్రి ఏంటి చిన్న రిక్వెస్ట్ రా. తగలడు. నాకు శిరీషకి ఎలాగైనా సరే పెళ్లి చేయాలిరా నువ్వు. బుద్ధిగానే ఉండాలేనా మీకు? ఇందాకే కదండి అమ్మాయి బార్లో కూర్చొని మందు కొట్టింది. కొడితే రేపు పొద్దున పెళ్ళైన తర్వాత నన్ను కొడుతుంది. అయితే ఏంటట? అన్ని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారా? అన్ని ఆలోచించి నేను తీసుకున్నాను రా. ఆల్రెడీ నాకు 40 ఏళ్ళు వచ్చినాయి. 40 కాదు 50. పోనీ 50 ఏళ్ళు వచ్చినాయి. కళ్ళకి మసకలు, ముఖానికి ముక్కలు వచ్చినాయి. ఈ సంబంధం తప్పిపోయిందనుకో, రేపు పొద్దున్న అక్రమ సంబంధానికి కూడా నాకెవరు నరకరు. కాపండి, చూడలేను. ఏదో మీరు నా గడ్డం పట్టుకుని బతిమాలుతున్నారు కాబట్టి. గడ్డం ఎక్కడ పట్టుకున్నాను రా? పట్టుకోవా? అదే గడ్డం పట్టుకుని రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ గౌతమ్ సిరీస్ లో పెళ్లి నేనే దగ్గరుండి జరిపిస్తాను. అరే శివశాస్త్రి, ఏంటి ఈ సందర్భంగా నీకు ఫామ్ ఇచ్చేస్తున్నాను రా. పౌరోహిత్యం వదిలేస్తావా? కాదు, నాకు పుట్టబోయే బిడ్డకి నీ పేరు పెట్టుకుంటా. కష్టపడి పరీక్ష నువ్వు రాసి లాస్ట్ నా పేరు ఎందుకులే. కృతజ్ఞత. అదిగో ఓట్కా పాప వస్తుంది. ఏంటి శాస్త్రి గారు, మీ శిష్యుడి గడ్డం పట్టుకుని బతిమలాడుతున్నారు? అంటే మీ అమ్మాయికి మంచి సంబంధం చూడమని నన్ను గడ్డం పట్టుకుని రిక్వెస్ట్ చేస్తున్నారు మా గురువు గారు. అంతే కదండి? అంతే అంతే. ఏమీ లేదండి, టీ చాలా బాగుంది అని చెప్తున్నాను అంతే. శారదమ్మ గారు, మీకు క్యాస్ట్ ఫీలింగ్ ఏమీ లేదనుకుంటాను. అయ్యో, అలాంటిది ఏం లేదండి. మొదటిది సక్సెస్. కృతజ్ఞతలు. మీరు ఏమీ అనుకోకపోతే మా బ్రాహ్మణ కుటుంబంలోనే అందమైన మంచి హ్యాండ్సమ్ గా అబ్బాయి ఒకడు ఉన్నాడు. ఆ అబ్బాయిని ఇచ్చి మీ అమ్మాయికి పెళ్లి చేస్తాం. మీరు ఏమంటారు? అయ్యో, దాన్నే ఉంది శాస్త్రి గారు. అబ్బాయి మంచి గుణవంతుడై ఉంటే చాలు. ఏమన్నా అంతే అంటారు కానీ మన దేశంలో అమ్మాని లాంటి ధనవంతుని, మా గురువు గారికి మించిన గుణవంతుని ఎక్కడి నుంచి తెస్తాం చెప్పండి. ఏదేమైనా అండి, మీకు విషయం చెప్పాలి. ఇందుకు అమ్మాయి ఒక్కసారి ఇట్లా చెప్తాను. శారదా గారు అంటే అంటారు కానీ అబ్బాయి అమ్మాయి పక్క పక్కన కూర్చుంటే కలకం కలకం ఆడిపోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కు నాగార్జున అమల, మహేష్ బాబు నమ్రత, శ్రీకాంత్ ఊహ, గౌతము శిరీష. శాస్త్రి గారు, గురువు గారు ఏమైందిరా?